ఈశ్వరరావు భేటీపై టీడీపీ నేతలు సీరియస్ అయ్యారు. అవకాశవాదులంతా వైసీపీ గుట్టికి చేరుతున్నారని విమర్శించారు. వీరి అవకాశవాదంతో ఎన్టీఆర్కు అప్రదిష్ట తెస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం పనితీరు గాడి తప్పింది అని చెప్పి నా యొక్క భావన. ఎందుకు చెప్పాల్సి వచ్చింది గాడి తప్పింది అనేటటువంటిది? ప్రభుత్వ డబ్బుతోటి దీక్షలు చేయటం అనేటటువంటిది నేను ఈ 40 సంవత్సరాల డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అంటూ ప్రభుత్వ డబ్బులతోటి దీక్షలు కొనసాగిస్తూ కోట్లు ఒక్కొక్క జిల్లాలో మీటింగ్ పెడితే కోట్లు ఖర్చు అవుతా ఉన్నవి. జనాలని బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు, టెంట్లు వేస్తూ ఉన్నారు. కలెక్టర్సు, ఎస్పీలు అందరూ కూడా వాటికి పని చేస్తూ ఉన్నారు. ప్రతి మీటింగ్కి వాళ్ళు వారం 10 రోజులు పని చేయాల్సి వస్తూ ఉంది, పని వదిలేసి. ఇది గాడి తప్పిన విధానం. డబ్బులు లేవు అనేటటువంటిది లక్షల కోట్ల అప్పులు తీసుకువస్తూ ఉన్నాము. మనం మొదటి నుంచి చెప్తున్నామండి, బీజేపీ జగన్ గారు వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. పురంధేశ్వరి గారు బీజేపీలో ఉంది, కుమారుని తీసుకుపోయి వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేశారు. అంటే ఒకరేమో ఇంట్లో, ఒకరేమో బీజేపీలో పార్టీలో, మరొకరేమో వైఎస్ఆర్సీపీ, ఇంట్లో ఒకే కుటుంబంలో. దాన్ని బట్టి ఆ రెండు పార్టీలు కలిసి రేపు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నాయి. ఈ విధంగా బీజేపీ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న దానికి ఇంతకంటే నిదర్శనం వేరేది అవసరం లేదు. ఇవాళ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వారి కుమారుడు వైసీపీలో చేరడం అనేది చాలా హాస్యాస్పదం. సరే, మీరు ఏ పార్టీలో చేరతారో చేరచ్చు, కానీ మీరు జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డిని 2 సంవత్సరాలు బట్టి అబ్జర్వ్ చేస్తున్నాను, ఆయన నాయకత్వ లక్షణాలు బాగున్నాయని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఏం బాగున్నాయి ఆయన నాయకత్వ లక్షణాలు? ఏం బాగున్నాయి చెప్పండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. ఆయన నవరత్నాలు కాపీ కొట్టారంటారా? ఆయన నవరత్నాలు కాపీ కొట్టడం ఏంటి? ఆయన పథకాల పేరే నవరత్నాలు. రత్నాలు పేర్లు పెట్టాడంటే ఆ పథకాలు పెట్టి రత్నాలు దోచుకోవడానికి ఆయన రత్నాలని పెట్టాడు పేరు. వాళ్ళకి కమిట్మెంట్ లేదు, హార్డ్ వర్క్ చెయ్యరు, కార్యకర్తల్ని కలుపుకోరు. ఎంతసేపు ఆ వైజాగ్లో ఉన్న విఐపి క్రీము లేదా వాల్టైర్ క్లబ్ మెంబర్స్ ఉన్నారు అక్కడ, ఆ మెంబర్స్తో కూర్చొని మాట్లాడుకోవటం, బాతాకానీ చేయటం తప్ప, వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయటం తప్ప, వారు అసలు ఏ పార్టీలో ఉన్నా ఆ కార్యకర్తలతో వాళ్ళు మమేకమైన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ఎంతసేపు ఎన్టీ రామారావు గారి చరిష్మాని ఉపయోగించుకొని ఏ పార్టీలో అయినా సరే వారి స్థాయి తగ్గకుండా వారు నిలబడాలి అని అనుకునే తత్వం ప్రజాస్వామ్యానికి పనికిరాదు. ఏది కూడా ముఖ్యమంత్రి స్థాయికి తగ్గకూడదు.